Press the bell button now. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మానసా నాయక్, హార్వెస్ట్ సక్సెస్ అకాడమియా ప్రొడక్ట్ ట్రైనర్. అందరికీ 20th డే ఆన్లైన్ ప్రొడక్ట్ ట్రైనింగ్ కి స్వాగతం. ఈ కోవిడ్ పరిస్థితిలో అందరికీ బయట తిరగడానికి కుదరదు. దానికి హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ వాళ్ళు ఆన్లైన్ ప్రొడక్ట్ ట్రైనింగ్ చేస్తున్నారు. మేము అందరి ఈ ఫెసిలిటీ నుంచి ఉపయోగించుకోవాలి. హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ వాళ్ళు ఈ వరకు వేరే లాంగ్వేజెస్ లో ప్రొడక్ట్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు తెలుగు భాషలో ప్రొడక్ట్ ట్రైనింగ్ ఇవ్వడానికి డిసైడ్ చేశారు. అందుకే ఇప్పుడు నేను తెలుగు భాషలో ట్రైనింగ్ ఇస్తున్నాను. ఏదైనా కంపెనీ అయితే కూడా ఈ మార్కెట్లో ప్రొడక్ట్ పైన కానీ కంపెనీ పైన కానీ మనకి ಯಾವುదో విధంగా ట్రైనింగ్ ఇవ్వట్లేదు. మన కంపెనీ ఇట్లా ట్రైనింగ్ ఇస్తుంది కాబట్టి మేము అందరూ లక్కీ అంతా చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. మేము చాలా చదువుతాము, కష్టపడతాము. మేము చదివేది పనికి పోయేది ఎలా అంటే మేము జీవితాశ్రమంలో ఆరోగ్యంగా ఉండడానికి, మనీ సంపాదన చేసేడానికి. హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ వాళ్ళు మేము మనీ ఎర్న్ చేసేడానికి ఒక ధావు చూపిస్తారు, మరి ప్రోడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. మేము ఆ ఇన్ఫర్మేషన్ ని కరెక్ట్ గా తెలుసుకుంటే దాని నుంచి మేము సంపాదించుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ పైన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మన నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ ప్రోడక్ట్స్ పైన తెలుసుకొని దాని నుంచి మనకి సంపాదనే పెంచుకోవాలి. సో మన అందరికీ ఈ ప్రోడక్ట్స్ పైన ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంఐ లైఫ్ స్టైల్ మార్కెటింగ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఎఫ్ఎంసీజీ మార్కెట్ లో ఉన్నారు. ఎఫ్ఎంసీజీ మార్కెట్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అని చెప్తారు. వాళ్ళది అరౌండ్ 30,000 crore టర్న్ ఓవర్ ఉంది. అరౌండ్ 30,000 crore బిజినెస్ చేస్తున్నారు. ఎంఐ లైఫ్ స్టైల్ వాళ్ళది వేరే బ్రాండ్స్ ఉన్నాయి. వేరే బ్రాండ్స్ అది ఎలిమెంట్స్ వెల్నెస్, ఆన్ అండ్ ఆన్, ఆహార్, న్యూస్టర్, ఎంఐ హోమ్, తర్వాత ఇండియా గ్రూప్. ఈ అన్ని బ్రాండ్స్ లో దీంట్లో వేరే ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే హెల్త్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ లైక్ 95, బ్లడ్ ప్యూరిఫైయర్, ఇమ్యూనో 3+, తర్వాత నో వేదన. ఇవి అన్ని హెల్త్ రిలేటెడ్ ప్రోడక్ట్స్. కిచెన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ, పర్సనల్ కేర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ, అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్స్ లో ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి అని చూస్తాం. వాట్ డస్ వెల్నెస్ మీన్? వెల్నెస్ అంటే ఏమి అంటే వెల్నెస్ మన జీవన శైలి. ఇట్ ఈస్ అన్ అప్రోచ్ టు లైఫ్ వేర్ యూ క్యాన్ రికగ్నైజ్ అట్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. మన శరీరంలో అవుతున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ని రికగ్నైజ్ చేసి ఏమైనా లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ ఉందా లేదా అని రికగ్నైజ్ చేసి దాన్ని కరెక్ట్ చేసుకునేది wellness. Thereafter you can lead a very normal and healthy life. How we will get wellness? Ante we will get a body, a well body or a healthy body. Or how to maintain our wellness ante you should have or you should consume very good food, nutritious diet ni consume cheyali. Tarvata physically active kuda undali. So we have to be active physically and we have to be fit. Physical fitness is very important wellness ni కాపాడేకి. తర్వాత we have to have a good sleep and stress free life ఉండాలి. If you take lot of stress and you will have a improper sleep, then it will lead to imbalance in the nutrition, imbalance in the బాడీ. తర్వాత మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్ ని అది తగ్గిస్తుంది. సో ఆల్ దిస్ విల్ లీడ్ టు డిక్రీజ్ ఇన్ అవర్ ఇమ్యూనిటీ లెవెల్ విచ్ లీడ్ టు ఇండైరెక్ట్లీ విచ్ లీడ్స్ టు డిసీజెస్. తర్వాత మనం రెగ్యులర్ గా డాక్టర్ విజిట్స్ ని కూడా చేయాలి. యూ షుడ్ విజిట్ యువర్ డాక్టర్స్ రెగ్యులర్లీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బీపీ, షుగర్ ఉందా, బీపీ ఉందా, ఏమన్నా బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉందా, హెచ్బి పర్సంటేజ్ అన్ని నార్మల్ ఉందా అన్ని వీ హ్యావ్ టు కీప్ ఆన్ విజిటింగ్ అవర్ doctors regularly. So these are the things what you have to maintain to keep a wellness in the body. మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్ ని నార్మల్ చేసేకి, తర్వాత బాడీలో శరీరంలో ఆరోగ్యంగా కాపాడడానికి ఏమేం కావాలి అంటే గుడ్ ఫుడ్ తాగాలి, ఫిజికల్లీ ఫిట్ ఉండాలి, యూ షుడ్ హ్యావ్ అ గుడ్ స్లీప్, తర్వాత స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కూడా ఉండాలి. దిస్ ఇస్ wellness. In last few days we have talked about the immunity.
నేను ఆల్రెడీ ఇమ్యూనిటీ గురించి మాట్లాడాను, డీటాక్సిఫికేషన్ గురించి ప్రొడక్ట్ ట్రైనింగ్ అయింది. తర్వాత మన శరీరంలో ఉన్న ఆర్గన్స్, వైటల్ ఆర్గన్స్ ని హౌ వీ హ్యావ్ టు మెయింటైన్ గురించి కూడా ప్రొడక్ట్ ట్రైనింగ్ అయింది. తర్వాత కొంచెం న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ 95 కానీ, న్యూట్రిలైఫ్ కానీ, స్పిరులినా గోల్డ్, ఈ అన్ని ప్రొడక్ట్స్ గురించి, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ గురించి కూడా ప్రొడక్ట్ ట్రైనింగ్ అయింది. సో presenting our wellness brand which is based on goodness of Ayurveda. పాత కాలంలో ఉండే శాస్త్రం మా భారతంలో ఉండే శాస్త్రం. మా ఇండియన్స్ ఫాలో చేసి ఇది మా ఆయుర్వేద శాస్త్రం. ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్తారు మా భారతంలో ఉండే శాస్త్రంకి. మా పూర్వీకులు శాస్త్రం రాసిండారు. చరక కానీ, సుశ్రుత కానీ, వాళ్ళ నుంచి వచ్చిండే శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం. ఎలిమెంట్స్ వెల్నెస్ కంపెనీ వాళ్ళు ఆయుర్వేద శాస్త్రంలో ఉన్న హర్బల్ ఇంగ్రీడియంట్స్ ని, దాంట్లో ఉన్న బెనిఫిట్స్ కానీ, గుడ్నెస్ ని ఉపయోగించుకొని ప్రోడక్ట్ ని ప్రిపేర్ చేశారు. ఇప్పుడు ప్రిపరేషన్ లో చాలా టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయింది. దాన్ని ఉపయోగించుకొని మా సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్, టాప్ ఎక్స్పర్ట్స్, వాళ్ళది నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అన్ని ఉపయోగించుకొని ఇచ్చిన ప్రోడక్టే ఈ ఎలిమెంట్స్ వెల్నెస్ product. Ayurveda is also called as ancient system of medicine. మన ఎలిమెంట్స్ వెల్నెస్ నంబర్ 1 బ్రాండ్. మన బ్రాండ్ నంబర్ 1 అవడానికి దాంట్లో పని చేస్తున్న టీం కూడా నంబర్ 1. ఇది నంబర్ 1 టీం అవడానికి ముఖ్య కారణం అంటే ఇది ఎలిమెంట్స్ వెల్నెస్ సక్సెస్ కి కారణాలు డాక్టర్ డిబిఏ నారాయణ సార్. వాళ్ళ గురించి అందరికీ తెలుసు. వాళ్ళు ఎలిమెంట్స్ వెల్నెస్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ లో సైంటిఫిక్ అడ్వైజర్. వాళ్ళకి 45 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు గోల్డ్ మెడలిస్ట్ కూడా అవును. డాబర్, హిందుస్థాన్ లివర్ లా డైరెక్టర్ లాగా పనిచేశారు. తర్వాత రాన్బాక్సీ కంపెనీలో కూడా పనిచేశారు. వాళ్ళు రైటర్ కూడా అవును. హీ హాజ్ రిటన్ మెనీ బుక్స్. వాళ్ళకి చాలా అవార్డ్స్, ప్రశస్తి కూడా దొరికింది. వాళ్ళు వేరే వేరే గవర్నమెంట్ కమిటీస్ లో కూడా సైంటిఫిక్ అడ్వైజర్ లాగా పనిచేశారు. హీఈస్ అ రినౌండ్ ట్రైనర్, సైంటిఫిక్ అడ్వైజర్ అండ్ ఎక్స్పర్ట్ మెంబర్. మన ఎలిమెంట్స్ వెల్నెస్ బ్రాండ్ ని నంబర్ 1 టీం అవడానికి వాళ్ళది కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. తర్వాత 2019 లో ద ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు, ద టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ వాళ్ళు మన ఎలిమెంట్స్ వెల్నెస్ కంపెనీని బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ ఆఫ్ 2019 అని రికగ్నైజ్ చేసి మనకి అవార్డు ఇచ్చారు. మార్కెట్ లో చాలా కంపెనీ 5 years కానీ 6 years కానీ ఉంటుంది. వాళ్ళకి మార్కెటింగ్ చేసేకి కానీ గ్రాహకానికి తలుపేయడానికి కష్టంగా ఉంటుంది. బిజినెస్ టర్న్ ఓవర్ చేసేది కూడా కష్టంగా ఉంటుంది. బట్ ఈ విషయంలో మేము 2-3 years లో బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అని అవార్డు తీసుకున్నాము. ఇది మాకి చాలా గర్వపడే విషయం. చాలా మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ సెల్ చేసేదాన్ని మరి సస్టైన్ చేసేదే కష్టంగా అనిపిస్తుంది. ఆ దాంట్లో మేము బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అని అవార్డు తీసుకున్నాము. స్నేహిత గారు, ఇది మనకి ఒక చాలా సంతోష విషయం. మన ఎలిమెంట్స్ వెల్నెస్ బ్రాండ్ నంబర్ 1 అని కూడా రికగ్నిషన్ దొరికింది. Together for Elements Wellness. Joining us on stage next is the Economic Times Best Healthcare Brands. Ladies and gentlemen, this evening is about recognizing those who've done their very best in the healthcare segment, be it personal care, sports nutrition, wellness, all a part of good health and more. Many congratulations to the team. I'd like to thank you for joining us. మన ఎలిమెంట్స్ వెల్నెస్ బ్రాండ్ లో చాలా రకాలు ఆయుర్వేదలో చెప్తున్న హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ని ఉపయోగించుకొని ప్రోడక్ట్స్ కూడా తయారవుతుంది. సో ఈ రోజు ఎలిమెంట్స్ వెల్నెస్ కాల్షియం క్యాప్లెట్స్ గురించి ట్రైనింగ్ ఉంటుంది. It is a revolutionary supplement for calcium and it is in the form of caplets form. Elements Wellness నుంచి calcium caplets. ఇది ఒక రెవల్యూషనరీ కాల్షియం సప్లిమెంట్స్. ఇది caplets form లో ఉంది. సో వాట్ ఇట్ ఈస్ అనేది చూస్తాం. ఇది అందరికీ తెలుసు. ఇది KRS
dam and it was built in 1938. ఇది 80 years old KRS డ్యాము. కాల్షియం ఒక ఎసెన్షియల్ కాంపోనెంట్ అందరికి తెలుసు. మీ అందరూ ఈ కేఆర్ఎస్ డ్యామ్ తెలుసు కదా, అందరికి ఇది తెలుసు. కేఆర్ఎస్ డ్యామ్ 1938లో బిల్డ్ చేశారు. ఇప్పుడు అది 80 years ఓల్డ్ డ్యామ్. కానీ మీకు తెలుసా దట్ కేఆర్ఎస్ డ్యామ్ సిమెంట్ నుంచి బిల్డ్ చేయలేదు అని. ఇది ఒడేయాస్ టైంలో సిమెంట్ అవైలబిలిటీ ఉండలేదు. సో ఈ డ్యామ్ ని శాండ్, తర్వాత నీరు అంటే వాటరు, చూనా అంటే కాల్షియం హైడ్రాక్సైడ్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ నుంచి బిల్డ్ చేశారు. ఈ డ్యామ్ ఆ టైంలో వేరే లో కాస్ట్ లో కూడా బిల్డ్ చేసే ఒక డ్యామ్ ఇది. ఈ డ్యామ్ ని మైసూర్ మహారాజా జయచామరాజేంద్ర ఒడేయర్ మరి శ్రీ ఎం విశ్వేశ్వరయ్య లీడర్షిప్ లో కట్టారు. సో ఇట్ ఈస్ బిల్ట్ ఇన్ ద టైమ్ అండ్ లీడర్షిప్ ఆఫ్ మైసూర్ మహారాజా జయచామరాజేంద్ర ఒడేయర్ సర్ అండ్ సర్ ఎం విశ్వేశ్వరయ్య. ఈ టైంలో సిమెంట్ లో నుంచి నిర్మించే బిల్డింగ్ స్ట్రాంగ్ గా, తర్వాత లాంగ్ టైం కి కూడా ఉండదు. కానీ ఈ ఈ టైంలో మాత్రం చూనా నుంచి నిర్మించే ఈ డ్యామ్ ఇప్పుడు కూడా స్ట్రాంగ్ ఉంది. సో మాకు దీని నుంచి ఏం తెలుస్తుంది అంటే కాల్షియం ఉంటే అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అని తెలుస్తుంది. సో కాల్షియం మా బాడీలో ఉంటే మనం కూడా స్ట్రాంగ్ గా ఉంటాము. మన బాడీని ఇది స్ట్రాంగ్ గా పెడుతుంది. దిస్ ఈస్ అవర్ కాల్షియం. కాల్షియం ది రిక్వైర్మెంట్ మరి దాని రోలు ఏమి అని చూస్తాము. కాల్షియం మా బాడీకి, కాల్షియం ఒక మినరల్. ఇది మా బాడీ ఇది ప్రైమరీ ఫంక్షనింగ్ కి ఇది హెల్ప్ చేస్తుంది. అది మా బోన్స్ మరి టీత్ ని స్ట్రాంగ్ గా పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. 99% ఆఫ్ అవర్ టీత్ ఇస్ మేడప్ ఆఫ్ దిస్ కాల్షియం. ఇంకా 1% ఆఫ్ కాల్షియం మా బ్లడ్ మరి సాఫ్ట్ టిష్యూస్ లో ఉంది. కాల్షియం మా బాడీని క్లాటింగ్ చేయడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. మన శరీరంలో ఏమైనా బ్లీడింగ్ అవుతుంది, సో వి రిక్వైర్ ప్రోథ్రాంబిన్ ఆర్ ప్లేట్లెట్ దేర్ క్లాటింగ్ కి కావాలంటే ఈ కాల్షియం హెల్ప్ చేస్తుంది. ఇది నర్వ్స్ కి సిగ్నల్స్ ని సెండ్ చేసేయడానికి మరి రిసీవ్ చేయడానికి, ఏమైనా సిగ్నల్ రిసీవ్ చేయడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. మా మజిల్స్ ని కూడా స్క్వీజ్ మరి రిలాక్స్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అంటే సర్క్యులేషన్ కి ఇది హెల్ప్ చేస్తుంది. మన బాడీలో ఏమైనా సర్క్యులేషన్ కి ఇది హెల్ప్ చేస్తుంది. మా బాడీలో హార్మోన్స్ ని రిలీజ్ చేయడం, రిలీజింగ్ ఆఫ్ ద హార్మోన్స్ కి హెల్ప్ చేస్తుంది. కెమికల్స్ రియాక్షన్స్ ని రిలీజ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. కాల్షియం ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మా హార్ట్ బీట్ ని నార్మల్ గా పెట్టడానికి కూడా ఇది ముఖ్యమైన ఒక ఇంగ్రీడియంట్. ఆయుర్వేద ప్రకారం మా హెయిర్ గ్రోత్, తర్వాత హెయిర్ స్ట్రెంథనింగ్ కి కూడా ఈ కాల్షియం ది అవసరం ఉంది. కీపింగ్ అ నార్మల్ హార్ట్ బీట్, కాల్షియం ది అవసరం ఉంది. తర్వాత యాజ్ పర్ ఆయుర్వేద హెయిర్ ని అస్థిధాతుది మల అని చెప్తారు. ఆయుర్వేదాలో 2 సిద్ధాంతాస్ ఉన్నాయి. సో వి ఆల్ స్టడీడ్ అబౌట్ దిస్ 2 సిద్ధాంతాస్. దట్ ఈస్ ఆయుర్వేద ఈస్ బేస్డ్ ఆన్ పంచమహాభూతాస్, తర్వాత దోషాస్ అని. త్రిదోషాస్ అంటే వాత, పిత్త, తర్వాత కఫ. ఇంకొకటి సిద్ధాంత ఏమి అంటే ఆయుర్వేద ఆల్సో బిలీవ్స్ ఇన్ ధాతు, సప్త ధాతు, 7 ధాతుస్ విచ్ ఆర్ దేర్ ఇన్ అవర్ బాడీ. సో దీంట్లో అస్థి ధాతు అనేది ఒకటి ధాతు. ఈ అస్థి ధాతుది మల అంటే వేస్ట్ ప్రోడక్ట్ అంటే హెయిర్ అని కన్సిడర్ చేస్తారు ఆయుర్వేద శాస్త్ర. అండ్ ఈ హెయిర్ ది ఈ కాల్షియం ఉంటే మా శరీరంలో కాల్షియం నార్మల్ గా ఉంటే ఆర్ గుడ్ క్వాంటిటీలో ఈ కాల్షియం ఉంటే మా హెయిర్ ది హెల్త్, తర్వాత హెయిర్ లాస్ అన్ని ఇది ప్రివెంట్ అవుతుంది. తర్వాత హెయిర్ లాస్ కి మినరల్స్ కూడా కారణం అవుతుంది. మాగ్నీషియము, అయోడిన్, కాపరు, పొటాషియము, ఇవి అన్ని మినరల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది హెయిర్ రిలేటెడ్ ఆర్ హెయిర్ లాస్ కి. సో కాల్షియం ది రోల్ ఏంటి అంటే all it all helps, this calcium helps complete body take care, because 99% of the bones and teeth is just made up of calcium.
ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అబౌట్ కాల్షియం. ఒక అడల్ట్లో 1 kg ఆఫ్ కాల్షియం ఉంటుంది. 1 అడల్ట్లో అరౌండ్ విత్ 60 kg ఆఫ్ బాడీ వెయిట్ ఉండే వాళ్ళకి 1 kg ఆఫ్ కాల్షియం ఉంటుంది వాళ్ళ బాడీలో అనేది సైన్స్ చెప్తుంది. ఇది అడల్ట్ 60 kgs ఉంటే. ఒక డేలో యావరేజ్ అడల్ట్స్కి 700 mg ఆఫ్ కాల్షియం పర్ డే కావాలి. మన శరీరంలో అవుతున్న అన్ని ఎక్స్క్రీషన్ ప్రాసెస్కి కాల్షియం కావాలి. సో ఇది ఎక్స్క్రీషన్లో ఎక్సెస్ కాల్షియం ఉన్న కాల్షియము మా శరీరం నుంచి ఎక్స్క్రీషన్ ప్రాసెస్ నుంచి లాస్ కూడా అవుతుంది. మా ఇండియన్ డయట్ మరి ఫుడ్ హ్యాబిట్స్లో 20 to 50% ఆఫ్ కాల్షియం మాత్రం మా బాడీ అబ్జర్వ్ చేస్తుంది. మరి ఈ చీజ్ విచ్ ఆర్ ద ఫుడ్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ కాల్షియం అంటే కాల్షియము మిల్క్లో, చీజ్లో, తర్వాత యోగర్ట్లో, సోయా ప్రోడక్ట్స్లో, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో, మిల్లెట్స్, తర్వాత రాజ్కీరా, ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ప్రోడక్ట్స్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఫుడ్స్ ఆర్ రిచ్ ఇన్ కాల్షియం. బ్లడ్లో కాల్షియం లెవెల్స్ తక్కువ ఉంటే అప్పుడు హైపోకాల్సిమియా అని చెప్తారు. అది కాల్షియం డిఫిషియన్సీకి ఇంకొక వర్డ్ అని డిసీజ్ రావచ్చు. సో కాల్షియం డిఫిషియన్సీ ఉంటే బాడీలో కాల్షియం తక్కువ ఉంటే వి విల్ గెట్ హైపోకాల్సిమియా ఇన్ అవర్ బాడీ. నెక్స్ట్ విటమిన్ డి ఈజ్ ఆల్సో నోన్ టు ఇంప్రూవ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం. మన శరీరంలో విటమిన్ డి నార్మల్ ఉంటే కాల్షియం అబ్జార్ప్షన్ బాగా అవుతుంది. కాల్షియం అబ్జార్ప్షన్ని ఇంప్రూవ్ చేయడానికి విటమిన్ డిది అవసరం ఉంది. ఇండియాలో హై పర్సంటేజ్ ఆఫ్ జనాలకి విటమిన్ డి డిఫిషియన్సీ ఉంటుంది. అది మీరు సింపుల్ బ్లడ్ టెస్ట్ లో చూడొచ్చు. యూ క్యాన్ డూ అ సింపుల్ విటమిన్ డి టెస్ట్ విచ్ కన్ఫర్మ్స్ అబౌట్ ద విటమిన్ డి డిఫిషియన్సీ. విటమిన్ డి ఈజ్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ ఎగ్ యోక్, తర్వాత మార్నింగ్ సన్లైట్. అందరికీ తెలుసు మాకు విటమిన్ డి ఎగ్ యోక్ నుంచి దొరుకుతుంది. కానీ మార్నింగ్ సన్లైట్ లో 15 to 20 minutes ఉంటే అది కూడా చాలా మంచి విటమిన్ డిని మా బాడీకి ఇస్తుంది. మా బాడీ అబ్జార్బ్ చేస్తుంది విటమిన్ డిని. క్రానికలీ ఇల్ పీపుల్లో కాల్షియం డిఫిషియన్సీ ఉంటుంది అని 2019లో బ్రిటిష్ యూనివర్సిటీ రిపోర్ట్ చేసింది. సో ఇన్ 2019 authorities of British University they have reported that calcium deficiency is common in very chronically ill patient. According to the global estimate, 3.5 billion జనాలకి కాల్షియం డిఫిషియన్సీ ఉంటుంది అని 2015లో గ్లోబల్ గా ఎస్టిమేట్ చేశారు. ఎస్టిమేట్ సర్వే కూడా అయింది దట్ 3.5 billion పీపుల్ వాళ్ళకి కాల్షియం డిఫిషియన్సీ ఉంది అని. మహిళలతో కాల్షియం లెవెల్స్ లో ఉంటుంది. ఆల్వేస్ ఇట్ ఇస్ విమెన్ హూ హ్యావ్ ద లెస్ అమౌంట్ ఆఫ్ కాల్షియం. కానీ చాలా మంది దీని గురించి అన్అవేర్ గా ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ does not know or they do not know about their low calcium levels. Usually women లో calcium levels ఎప్పుడు లోగా ఉంటుంది బికాస్ ఆఫ్ ద వేర్ అండ్ టేర్ ఆర్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద విమెన్. వాళ్ళకి యూజువలీ మంత్లీ సైకిల్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో వేర్ అండ్ టేర్ ఉంటుంది. లాక్టేటింగ్ టైంలో వేర్ అండ్ టేర్ ఉంటుంది. సో ఈ అన్ని స్టేజెస్ ఆఫ్ లైఫ్లో వాళ్ళకి కాల్షియం డిఫిషియన్సీగా ఉంటుంది. Populations belonging to these categories are more prone to calcium deficiency. ఈ population లో ఉన్న ప్రజలకి calcium deficiency ఎక్కువ రిస్క్ ఛాన్సెస్ ఉంటుంది. ఆల్వేస్ దే విల్ బి మోర్ ప్రోన్. ఎవరు అంటే ఓల్డ్ అడల్ట్స్, ఎస్పెషలీ ఏజ్డ్ పీపుల్ అబౌవ్ 50 or 55 or 60 years of age. టీనేజర్స్ వాళ్ళకి కూడా ఇది లోగా ఉంటుంది. పీపుల్ ఎవరు ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళకి కూడా కాల్షియం డిఫిషియన్సీ ఉంటుంది. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉండే వాళ్ళకి, మరి లాక్టేషన్ ఉన్న మహిళలతో కాల్షియం బాడీలో తక్కువగా ఉంటుంది. ఆల్వేస్ దెర్ విల్ బి లో లెవెల్ ఆఫ్ కాల్షియం ప్రెగ్నెంట్ విమెన్స్ కి, తర్వాత లాక్టేటింగ్ మదర్స్ కి. నెక్స్ట్ అంటే ఎక్సెస్ సోడియం తీసే బాడీలో కాల్షియం డిఫిషియన్సీ ఉంటుంది. ఎందుకు అంటే సోడియం కాల్షియం ని బాడీ నుంచి ఎక్స్క్రీట్ చేస్తుంది. ద పీపుల్ హూ ఆర్ టేకింగ్ ఆర్ ఇంటేక్ హూ ఆర్ డూయింగ్ ఎక్సెస్ ఆఫ్ సోడియం
చాలా సాల్ట్ ఇంటేక్ ఆర్ సోడియం ఇంటేక్ అండ్ ప్రోటీన్ ఇంటేక్ చేసే వాళ్ళకి శరీరంలో కాల్షియం డిఫిషియన్సీ ఉంటే ఉంటుంది. ఏమిటంటే ఈ సోడియం తర్వాత ప్రోటీన్ మా శరీరంలో ఏముంది అది మా శరీరం నుంచి కాల్షియంని ఎక్స్క్రీట్ చేస్తుంది. సో దట్ విల్ లీడ్ టు కాల్షియం డిఫిషియన్సీ ఇన్ అవర్ బాడీ. బవల్ డిసార్డర్స్ ఉన్న జనాలతో కూడా కాల్షియం డిఫిషియన్సీ ఉంటుంది. అండ్ ద పీపుల్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ బవల్ డిసార్డర్స్ వాళ్ళకి కూడా కాల్షియం డిఫిషియన్సీ ఉంటుంది. సిమ్టమ్స్ ఆఫ్ కాల్షియం డిఫిషియన్సీ ఏమి, కాల్షియం డిఫిషియన్సీది సిమ్టమ్స్ ఏమి అనేది చూస్తాం. మా బాడీలో రిక్వైర్డ్ అమౌంట్ కాల్షియం లేదంటే ఏమవుతుంది, మాకు ఫస్ట్ అంటే మజిల్ ప్రాబ్లమ్స్ వస్తుంది. మజిల్ ప్రాబ్లం ఉంటే మనం ఏం పనిని ఎనర్జెటిక్ గా చేయపోతాము. వి విల్ హ్యావ్ దిస్ మజిల్ ప్రాబ్లమ్స్. ఎక్స్ట్రీమ్ ఫ్యాటిగ్ ఉంటుంది, ఎప్పుడు గిడ్డిగా ఉంటాము, లేజీగా ఉంటాము, వి కెనాట్ డూ ఎనీ టైప్ ఆఫ్ వర్క్. హెయిర్ తర్వాత మా స్కిన్ లో నేలు స్ట్రాంగ్ గా ఉండదు. వి హ్యావ్ పువర్ క్వాలిటీ హెల్త్ ఇన్ ద నేల్స్, హెయిర్ అండ్ తర్వాత స్కిన్. కొంచెం జనాలకి ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం ఉంటుంది. ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్, ప్రీమెన్స్ట్రల్ ప్రాబ్లం ఉండొచ్చు. మాకు ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్స్ అంటే స్టమక్ పెయిన్, గిడ్డినెస్, వామిటింగ్ సెన్సేషన్, పెయిన్ఫుల్ సైకిల్ గా కూడా ఉండొచ్చు. కొంచెం జనాలకి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. సమ్ పీపుల్ విల్ హ్యావ్ డెంటల్ ప్రాబ్లమ్స్. మరి చిల్డ్రన్ తో వెయిట్ తర్వాత గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. చిల్డ్రన్ నాట్ గ్రోయింగ్ టు ద ఫుల్ హైట్, వాళ్ళకి హైట్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఇది అన్ని కాల్షియం డిఫిషియన్సీది సిమ్టమ్స్. మజిల్ ప్రాబ్లం, ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్, ఫ్యాటిగ్, లేజినెస్, ఆస్టియోపోరోసిస్, స్కిన్ లో తర్వాత హెయిర్ లో, నేల్స్ ది పువర్ సిమ్టమ్స్ ఉంటుంది. హెల్త్ తక్కువ ఉంటుంది. ఇమ్యూనిటీ లెవెల్ కూడా మా శరీరంలో తక్కువ ఉంటుంది. ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ ఉంటుంది, డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, తర్వాత చిల్డ్రన్ లో హైట్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. రోజు మాకు కాల్షియం ఎందుకు అవసరం అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం. వై డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం ఇస్ నీడెడ్ అంటే మా ఆహారంలో కాల్షియం అబ్జార్ప్షన్ చేయడానికి పువర్ ఫ్రమ్ ద డయట్ లో మాకి అది చాలా తక్కువ క్వాంటిటీలో దొరుకుతుంది. మా థైరాయిడ్ హార్మోన్స్ ని రెగ్యులేట్ చేయడానికి, ప్రైమరీలీ టు రెగ్యులేట్ అవర్ థైరాయిడ్ హార్మోన్స్. స్టమక్ లో ఉన్న యాసిడ్ మీడియం అబ్జార్ప్షన్ ని ప్రమోట్ చేసేకి, సో ఇది ప్రమోట్ చేస్తుంది. స్టమక్ లో ఉన్న యాసిడిక్ మీడియం అబ్జార్ప్షన్ ని ఇది ప్రమోట్ చేస్తుంది మన శరీరంలో ఉన్న కాల్షియం లెవెల్స్. ఫీసీస్, ఎక్స్క్రీటెడ్ ఫీసీస్ లో డయటరీ కాల్షియం ఎక్స్క్రీట్ అవుతుంది. మచ్ ఆఫ్ డయటరీ కాల్షియం ఇస్ ఎక్స్క్రీటెడ్ త్రూ అవర్ మోషన్. మా బాడీలో సఫిషియంట్ లెవెల్లో కాల్షియం ఉండాలి. ఏ లెవెల్ తక్కువ ఉంటే మా శరీరంలో ఏ లెవెల్ తక్కువ ఉంటే మా బోన్స్ లో ఉన్న కాల్షియము బ్లడ్ లో వెళ్తుంది. అప్పుడు మా బోన్ వీక్ అయిపోతుంది. ఆస్టియోపోరోసిస్, బ్రేకేజెస్, ఆస్టియోపోరోసిస్ అంటే బ్రేకేజెస్, ఈ బ్రిటిల్నెస్ ఉంటుంది. ఫ్రీక్వెంట్ ఫ్రాక్చర్స్ అవుతుంది మా శరీరంలో. మరి వర్టిబ్రల్ కాలం కూడా బెండ్ అవుతుంది. ఈ అన్ని ప్రాబ్లము బోన్స్ ది ప్రాబ్లము. బోన్ లో కాల్షియం డిఫిషియన్సీ తక్కువ అవుతే వస్తుంది. దిస్ ఇస్ డ్యూ టు కాల్షియం డిఫిషియన్సీ ఇన్ అవర్ bones. All this will lead to osteoporosis. తర్వాత ఆస్టియోక్లాస్ట్ అని డిసీజ్ అవ్వచ్చు. తర్వాత ఆస్టియోబ్లాస్ట్ కూడా అవ్వచ్చు. These are the two types of cells in the body that promote calcification of bones తర్వాత teeth. ఆస్టియోక్లాస్ట్ మరియు ఆస్టియోబ్లాస్ట్ అనేది మా బాడీలో ఉన్న సెల్స్. అది మా బోన్ మరి టీత్ క్యాల్సిఫికేషన్ కి ప్రమోషన్ చేస్తుంది. ఇట్ ప్రమోట్స్ ద క్యాల్సిఫికేషన్ ఇన్ అవర్ బోన్స్ అండ్ టీత్. సో ఈ అన్ని రిక్వైర్మెంట్ డైలీ మా శరీరంలో వాట్ ఇట్ హ్యాస్ టు బి డైలీ నార్మల్ అంటే we need the calcium as much required for our body. What leads to imbalance in calcium homeostasis అంటే మా బాడీలో కాల్షియం ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతుంది అని చూస్తాము. హార్మోనల్ డిస్టర్బెన్స్ నుంచి, ఓల్డ్ ఏజ్ లో ఉన్నప్పుడు, మెనోపాజ్ టైంలో, ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే, విటమిన్ తర్వాత మాగ్నీషియం డిఫిషియన్సీ ఉంటే, మరి డ్రగ్స్ ది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే కూడా కాల్షియం డిఫిషియన్సీ
అవుతుంది. సో వై వీ హ్యావ్ కాల్షియం డిఫిషియన్సీ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు, ఓల్డ్ ఏజ్ నుంచి, మెనోపాజల్ టైంలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవ్వచ్చు, విటమిన్ తర్వాత మాగ్నీషియం డిఫిషియన్సీ ఉంటే, మరి డ్రగ్స్ ది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే కూడా కాల్షియం డిఫిషియన్సీ ఉంటుంది. డయూరిటిక్ డ్రగ్స్, వెన్ వీ హ్యావ్ మోర్ ఆఫ్ డయూరిటిక్ డ్రగ్స్, టెట్రాసైక్లిన్, తర్వాత యాంటీ కన్వల్సెంట్, యాంటాసిడ్స్, థైరాయిడ్ హార్మోన్ మెడికేషన్స్, యాంటీ ట్యూబర్క్యులోసిస్ డ్రగ్స్, హై సోడియం ఉంటే, మా తినే ఆహారంలో ఎక్కువ సాల్ట్ కంటెంట్ ఉంటే, మరి ఎక్కువ అనిమల్ ప్రోటీన్ కన్జంప్షన్ ఉంటే కూడా కాల్షియం డిఫిషియన్సీ ఉంటుంది. మరి ఎక్స్క్రీషన్ ని కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ వై వీ హ్యావ్ ద కాల్షియం డిఫిషియన్సీ ఇన్ అవర్ బాడీ. రికమెండెడ్ డైలీ అలవెన్స్ ఏంటి, రోజు ఎంత కన్జ్యూమ్ చేయాలి కాల్షియము అని చూస్తాం. సీరం రేంజ్ కాల్షియం ఇంటేక్ ఒక హెల్తీ పర్సన్ కి 8.5 నుంచి 10.6 mg/dl వరకు కావాలి. సో రేంజ్ ఆఫ్ సీరం కాల్షియం హెల్తీ పర్సన్ వాళ్ళకి 8.5 నుంచి 10.6 mg/dl కావాలి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడిసినల్ రీసెర్చ్ అండ్ FSSAI మాకు కావాల్సిన డైలీ రిక్వైర్మెంట్ ని పబ్లిష్ చేశారు. దట్ ఈస్ మ్యాన్ లో సెడెంటరీ లైఫ్ స్టైల్, మోడరేట్ లైఫ్ స్టైల్, లేకుంటే హెవీ వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి బాడీ వెయిట్ అరౌండ్ 60 kgs ఉంటే వాళ్ళకి 600 mg/dl మిలీగ్రామ్ పర్ డే కాల్షియం కావాలి. అదే విమెన్ లో హూ ఇస్ లీడింగ్ అ సెడెంటరీ లైఫ్ స్టైల్, మోడరేట్ లైఫ్ స్టైల్ ఆర్ హెవీ వర్కౌట్ చేస్తారు, వాళ్ళ బాడీ వెయిట్ అరౌండ్ 55 kgs ఉంటే వాళ్ళకి కూడా 600 మిలీగ్రామ్ పర్ డే ఆఫ్ కాల్షియం కావాలి. విమెన్ కి హూ ఆర్ ప్రెగ్నెంట్, హూ ఆర్ లాక్టేటింగ్, ప్రెగ్నెంట్ మరి లాక్టేటింగ్ ఉంటే బాడీ వెయిట్ అరౌండ్ 55 kgs ఉంటే వాళ్ళకి డబుల్ ద క్వాంటిటీ కావాలి, 1200 mg/day కాల్షియం కావాలి. చిల్డ్రన్ లో 7 to 9 years లో ఉన్న పిల్లలు అబౌట్ 25 kg వెయిట్ ఉంటే వాళ్ళకి 600 mg/day కాల్షియం కావాలి. అదే గర్ల్స్ లో అరౌండ్ 10 to 17 years ఉండే వాళ్ళకి 35 to 50 kgs లో ఉన్న గర్ల్స్ కి 800 mg/day కావాలి. అదే బాయ్స్ లో 10 to 17 లో ఉన్న బాయ్స్ కి అరౌండ్ 34 to 55 kgs ఉన్న బాయ్స్ కి 800 mg/day కాల్షియం కావాలి. So this is the data which is given by the Indian Council of Medicinal Research తర్వాత FSSAI వాళ్ళది ఇది నోటీస్. నెక్స్ట్, why we have to maintain a very good bone health. మా బోన్ ని హెల్త్ ఎందుకు పెట్టుకోవాలి అంటే, ఎక్కువ పర్సంటేజ్ ఇండియన్స్, హై పర్సంటేజ్ ఆఫ్ ఇండియన్స్ ఆస్టియోపోరోసిస్ మరి వీక్ బోన్ ప్రాబ్లమ్స్ నుంచి సఫర్ అవుతున్నారు. సో 1 in 2 విమెన్ మరి 8 men లో ఒక మెన్ ఓవర్ 45 years ఏజ్ ఉన్న వాళ్ళకి యూజువలీ వీక్ బోన్స్ డెవలప్ అవుతుంది. తర్వాత బ్యాక్ పెయిన్, హైట్ ది లాస్ ఆఫ్ హైట్ ఉంటుంది, ప్రొట్రూడింగ్ స్టమక్ ఉండొచ్చు, స్టాపింగ్ షోల్డర్స్ మరి పోస్చర్, ఇది అన్ని ప్రాబ్లము బోన్ వీక్ అయితే చూసే ప్రాబ్లమ్స్, బోన్ వీక్నెస్ నుంచి వస్తుంది. ఇది కొన్నిసార్లు ఫ్రాక్చర్స్ కి కూడా లీడ్ అవుతుంది. సమ్టైమ్స్ ఇట్ విల్ లీడ్ టు ఫ్రాక్చర్స్ ఆల్సో వెన్ వీ హ్యావ్ ఎ వీక్ బోన్స్ ఆర్ వీక్ మజిల్స్, ప్రొట్రూడింగ్ స్టమక్ అండ్ స్టూపింగ్ షోల్డర్స్ ఉంటే, పోస్చర్ లో ప్రాబ్లం ఉంటే సమ్టైమ్స్ ఇట్ లీడ్స్ టు ఫ్రాక్చర్స్ ఆల్సో. వీక్ బోన్ ఉంటే డైలీ పని చేసేకి ఎబిలిటీ ఉండదు. డైలీ యాక్టివిటీస్ గా డ్రైవింగ్, వాకింగ్, ఎగ్జాంపుల్ అంటే డ్రైవింగ్, వాకింగ్, కుకింగ్, క్లీనింగ్, ఈ అన్ని పనిని చేసేకి కష్టం అవుతుంది. సో we will have difficulty in doing our daily activities. మెన్ మరి విమెన్ లో హిప్ ఫ్రాక్చర్స్ ఉంటే అది క్యాన్సర్ కి కూడా లీడ్ చేస్తుంది. మెన్ అండ్ విమెన్ హూ హ్యావ్ హిప్ ఫ్రాక్చర్స్, they have the increased risk of leading that problem to cancer. Need long term care తీసుకోవాలి. లో డోస్ ఎక్స్రే టెక్నాలజీ తో బోన్ ది మినరల్ డెన్సిటీ కూడా తెలుస్తుంది. సో ఇట్ విల్ బి అ మెజర్ ఫర్ లో డోస్ ఎక్స్రే టెక్నాలజీ నుంచి బోన్ మినరల్ డెన్సిటీ నుంచి కూడా we will have a impact in our bone.
అండర్స్టాండింగ్ బోన్ బ్యాంక్ అంటే ఏమి అని చూస్తాము. దీన్ని అండర్స్టాండ్ చేస్తాము. మా బోన్ రెగ్యులర్ గా రీమాడ్యూల్ అవుతుంది. ఇది మా ఓల్డ్ బోన్స్ ని రిమూవ్ చేసి న్యూ బోన్స్ తో రీప్లేస్ చేస్తుంది. ద బోన్ గెట్స్ రీమోడల్డ్ రెగ్యులర్లీ ఆన్ ఇట్ సెల్ఫ్. ఇట్ రిమూవ్స్ ద ఓల్డ్ బ్లడ్ సెల్స్ ని ఇది రిమూవ్ చేస్తుంది. తర్వాత న్యూ బోన్ సెల్స్ నుంచి ఇది రీప్లేస్ అవుతుంది. మన శరీరంలో బోన్ బిల్డింగ్ యూజువల్లీ 30 ఇయర్స్ వరకు అవుతుంది. మా బోను 30 ఇయర్స్ వరకు మాత్రమే బిల్డ్ అవుతుంది. తర్వాత మా బోన్ ఎలాగ బిల్డ్ అవుతుంది అంటే డయటరీ కాల్షియం మరి కాల్షియం సప్లిమెంటేషన్ నుంచి ఇది బిల్డ్ అవుతుంది. విటమిన్ డి మరి మాగ్నీషియము కాల్షియము అబ్జార్ప్షన్ ని ప్రమోట్ చేస్తుంది. ఇది బోన్ హెల్త్ ది మాగ్నీషియం ని ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత ప్రాపర్ డైజెషన్ ని మెయింటైన్ చేస్తే, అసిడిటీని అవాయిడ్ చేస్తే, టైమ్లీ ఆహారం తింటే అప్పుడు మా బోన్స్ ని బిల్డ్ చేసేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. తర్వాత కెఫైన్ మరియు ఆల్కహాల్ ఇంటేక్ ని తక్కువ చేస్తే, వీ హ్యావ్ టు లిమిట్ అవర్ కెఫైన్ అండ్ ఆల్కహాల్ కంటెంట్. అడిక్వేట్ ఎక్సర్సైజ్ చేస్తే ఇట్ విల్ గివ్ అ గుడ్ కాల్షియం ఇన్ అవర్ బాడీ. స్మోక్ ని క్విట్ చేస్తే, మీరు మెడికేషన్ లో ఉంటే కాల్షియం సప్లిమెంటేషన్ ని ఎన్హాన్స్ చేయాలి. ఇఫ్ యు ఆర్ ఆన్ ఎనీ మెడికేషన్ యూ హ్యావ్ టు టేక్ సప్లిమెంటేషన్ ఆఫ్ కాల్షియం. సో ఈ అన్ని థింగ్స్ యాక్టివిటీస్ ప్రాపర్ గా చేస్తే వీ క్యాన్ బిల్డ్ అ వెరీ గుడ్ బోన్ ఇన్ అవర్ బాడీ. ప్రాపర్ డైజెషన్ ఉండాలి, అసిడిటీని అవాయిడ్ చేస్తే, తర్వాత టైమ్లీ ఈటింగ్ అండ్ యూ హ్యావ్ టు మెయింటైన్ మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ ని కూడా మెయింటైన్ చేయాలి. సో ఆల్ దిస్ విల్ లీడ్ టు అ వెరీ గుడ్ కాల్షియం లెవెల్ ఇన్ అవర్ బాడీ. రీడింగ్ ద ఫుడ్ లేబుల్స్ ని రీడ్ చేయాలి. కాల్షియం కంటెంట్ వేరే ఫుడ్ బ్రాండ్స్ తో డిఫరెంట్ గా ఉంటుంది. ఈచ్ పీపుల్ ఆర్ ఈచ్ ప్రోడక్ట్ విల్ ప్రింట్ దర్ ఓన్ న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్. సో యూ హ్యావ్ టు మేక్ అ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ద కాల్షియం లేబుల్స్, ఫుడ్ లేబుల్స్ ని రీడ్ చేయాలి. కాల్షియం కంటెంట్ వేరే ప్రోడక్ట్ వేరే ఫుడ్ బ్రాండ్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది. సో యూ హ్యావ్ టు రీడ్ ద కంటెంట్. కాల్షియం పర్సంటేజ్ ఫుడ్ లో 1000 మిలీగ్రామ్స్ గా బేస్డ్ అవుతుంది. ఫుడ్ లో 20% కాల్షియం అంటే 200 గ్రామ్ అని అర్థం. ద పర్సంటేజ్ ఆఫ్ కాల్షియం ఇన్ ఫుడ్ ఇస్ బేస్డ్ ఆన్ 1000 milligrams. సో 20% ఆఫ్ కాల్షియం ఇస్ ఈక్వల్ టు 200 mg ఆఫ్ కాల్షియం అని అర్థం. ఫుడ్ లో 10 to 19% ఆఫ్ కాల్షియం ఉంటే అది మంచిది. 20% ఆఫ్ కాల్షియం ఉంటే అది హయ్యర్ సోర్స్ గా ఉంటుంది, అది చాలా మంచిది. సో ఫుడ్ దట్ కంటైన్స్ 10 to 19% ఆఫ్ కాల్షియం అంటే ఇట్ ఈస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అని అర్థం. 20% ఆఫ్ కాల్షియం ఉంది అంటే ఇట్ ఈస్ అ కన్సిడర్డ్ యాజ్ హై సోర్స్ ఆఫ్ కాల్షియం ఉంది దాంట్లో అని అర్థం. ఎలిమెంటల్ కాల్షియం, కైండ్స్ ఆఫ్ కాల్షియం అంటే ఇది కాల్షియం కార్బోనేట్. సో ఎలిమెంటల్ కాల్షియం అంటే అది 40% లో ఉంది. తర్వాత కాల్షియం ఫాస్ఫేట్ అంటే 39% లో ఉంది. కాల్షియం ఫాస్ఫేట్ డైబేసిక్ అంటే 30% ఉంటుంది. కాల్షియం సిట్రేట్ అంటే 21% ఆఫ్ ఎలిమెంటల్ కాల్షియం ఉంటుంది. కాల్షియం లాక్టేట్ లో 13% ఆఫ్ ఎలిమెంటల్ కాల్షియం ఉంటుంది. కాల్షియం గ్లూకోనేట్ అంటే 9% ఆఫ్ ఎలిమెంటల్ కాల్షియం ఉంటుంది. A 500 mg calcium tablet may contain 45 to 200 mg of elemental calcium. ఒక 500 mg కాల్షియం టాబ్లెట్ లో అరౌండ్ 45 mg మిలీగ్రామ్ నుంచి 200 మిలీగ్రామ్ వరకు ఎలిమెంటల్ కాల్షియం ఉంటుంది అనేది అర్థం. అందుకే కాల్షియం ప్రిపరేషన్స్ లార్జ్ సైజ్ లో ఉంటుంది. Hence, most of the calcium preparation chala large size lo untundi. They ask to take 2 or more tablets when you have a very low calcium level. So, rendu tarvata 2 or more tablets తీసుకుంటే కూడా calcium levels lower ga untundi. They provide a very low calcium level. This is our different types of calcium and the percentage of the elemental calcium in each type. Sources of calcium ఏమి? కాల్షియం మాకు ఏమేం సోర్సెస్ నుంచి దొరుకుతుంది అని చూస్తాం. కాల్షియం ఫ్రమ్ ఎర్త్.
ఇది డోలోమైటు, లైమ్ స్టోను, చాక్, మార్బల్ ఈ అన్ని దీని నుంచి మనం ప్యూరిఫికేషన్ మరి క్లీనింగ్ చేసి ఫుడ్ గ్రేడ్ కి తీస్తాము. సో కాల్షియం అర్త్ లో ఈ అన్ని టైప్స్ లో ఉంటుంది. ప్యూరిఫికేషన్ చేసిన తర్వాత క్లీనింగ్ చేసి యూ విల్ గెట్ ఇట్ ఇన్ అ ఫుడ్ ఫార్మ్. నెక్స్ట్ కాల్షియం సింథటిక్ ఫామ్ లో ఈ సోర్స్ లో ఉన్న ఎలిమెంటల్ కాల్షియం ఇండస్ట్రీస్ నుంచి ఫుడ్ గ్రేడ్ చేస్తారు. ఇందులో సాల్ట్ ని యూజ్ చేస్తారు. ఎలిమెంటల్ కాల్షియం సింథటికలీ సింథసైజ్ చేస్తే ఇండస్ట్రీలీ ఇది కన్వర్ట్ అవుతుంది ఫుడ్ కి. ఇది దీంట్లో సాల్ట్ కూడా యాడ్ అవుతుంది, సోడియం కూడా యాడ్ అవుతుంది. నెక్స్ట్ సోర్స్ అంటే కాల్షియం వి గెట్ ఫ్రమ్ అనిమల్ సోర్సెస్. మాకు అనిమల్ సోర్సెస్ నుంచి కాల్షియం దొరుకుతుంది. ఇది బోన్ ఫామ్ లో ఉంటుంది. తర్వాత ఫిష్ మీల్ లో కాల్షియం ఉంటుంది, కార్న్ షెల్స్ లో, కోరల్స్ లో, పర్ల్స్ లో ఈ అన్ని టైప్స్ లో కాల్షియం ఉంటుంది. ఇది కన్వర్షన్ అవుతుంది ఆఫ్టర్ ఇన్సినరేషన్, తర్వాత కన్వర్షన్ అవుతుంది. దీంట్లో కూడా ఇది కాల్షియం సాల్ట్స్ ఉంటుంది. నెక్స్ట్ సోర్స్ కాల్షియం ది ఏమంటే ఇట్ ఈస్ న్యాచురలీ వాట్ వి గెట్ ఫ్రమ్ ద మిల్క్. బొవైన్ మిల్క్ నుంచి ఇది దొరుకుతుంది. ఇది ఒక స్పెషలైజ్డ్ టెక్నిక్. కాల్షియంతో కలిసి న్యాచురల్ మెగ్నీషియము, పొటాషియము మరి ఫాస్ఫరస్ ని ఒబ్టైన్ చేస్తారు. ఇది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ హయ్యర్ అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం కి ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ కాల్షియం అంటే మిల్క్ లో దొరుకుతుంది బొవైన్ నుంచి. ఇది స్పెషలైజ్డ్ టెక్నిక్ నుంచి కాల్షియం ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అలాంగ్ విత్ ద న్యాచురల్ మాగ్నీషియము, పొటాషియము, ఫాస్ఫరస్ ఫామ్ లో ఇది దొరుకుతుంది. ఇది కాల్షియం హై అబ్జార్ప్షన్ కి హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ ఇన్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ కాల్షియం అంటే న్యాచురల్ విచ్ ఇస్ obtained naturally from milk. This is our Elements Wellness which introduces a novel form of calcium. ఇది NATCIUM caplets అని చెప్తారు. ఏముంది ఈ ప్రోడక్ట్ లో అనేది చూస్తాము. నావెల్టీ ఆఫ్ NATCIUM caplets. ది నావెల్టీ ఏమి అని చూస్తాము. ఇది మిల్క్ నుంచి న్యాచురల్ కాల్షియం తీసే నావెల్ సోర్స్. ఇట్ ఈస్ అ నావెల్ కాల్షియం మిల్క్ నుంచి వచ్చిన ఒక సోర్స్. నావెల్ టెక్నాలజీ యూజ్ చేసి ఇది నాట్షియం క్యాప్లెట్స్ ని ఇచ్చారు. మాగ్నీషియము, ఫాస్ఫరస్, తర్వాత పొటాషియం బ్యాలెన్స్ చేసి ఇది కాల్షియం ఉంది. కాల్షియం ఇస్ బ్యాలెన్స్డ్ ఇన్ దిస్ మాగ్నీషియం, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. హయ్యర్ కాల్షియం అబ్జార్ప్షన్ కి ఇది హెల్ప్ చేస్తుంది. కొన్ని కాల్షియం సప్లిమెంట్స్ తో కిడ్నీ స్టోన్ మరి యూరినరీ ట్రాక్ లో స్టోన్స్ ఫామ్ అవుతుంది. అందుకే ఇందులో గోక్షూరాని ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్ హర్బ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి యూజ్ చేశారు. దే హ్యావ్ యాడెడ్ మెనీ ఫ్యాక్టర్స్. కాల్షియం సప్లిమెంట్స్ నుంచి కొంచెం జనాలకి ఇంక్రీజ్డ్ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం అవుతుంది. తర్వాత యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా అవ్వచ్చు. సో నాట్షియం క్యాప్లెట్స్ లో ఆయుర్వేదిక్ హర్బ్ గోక్షూర ట్రిబులస్ టెరిస్ట్రిస్ అని చెప్తారు. ఈ స్టెమ్ ని యాడ్ చేశారు విచ్ విల్ ప్రివెంట్ ఎనీ ఫార్మేషన్ ఆఫ్ స్టోన్ ఇన్ అవర్ కిడ్నీ. గోక్షూర అంటే ట్రిబ్యూల్స్ టెరెస్ట్రైన్ స్టెమ్స్. స్టోన్ డిజల్యూషన్ కి ఇది ప్రమోట్ చేస్తుంది. స్టోన్ ఫార్మేషన్ ని కూడా ఇది అవాయిడ్ చేస్తుంది. ఇది ప్రూవ్ కూడా అయింది. ఇందులో అడిషనల్లీ పిప్పలి ఫ్రూట్ ని కూడా యాడ్ చేశారు. పిప్పలి అనేది ఒక యోగవాహి కూడా, దీన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఇది కాల్షియం అబ్జార్ప్షన్ కి హెల్ప్ అవుతుంది. ఇట్ ఇంక్రీజెస్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం. నాట్షియమ్స్ మిల్క్ కాల్షియం లో సాల్ట్ లేదు. సో ఇందులో హయ్యర్ లెవెల్ ఆఫ్ కాల్షియం ని ప్రొడ్యూస్ చేస్తుంది. నాట్షియం మిల్క్ కాల్షియం ఇస్ నాట్ అ సాల్ట్. తర్వాత ఇది ప్రొవైడ్స్ హయ్యర్ లెవెల్స్ ఇన్ ద క్యాప్లెట్ ఫామ్. ఫిల్మ్ కోటెడ్ గా ఉన్న టాబ్లెట్స్ తర్వాత క్యాప్లెట్స్ ఈజీగా స్వాలో అవుతుంది. ఈజీ స్వాలో కోసం ఈ షేప్ లో ఈ క్యాప్లెట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో దిస్ ఇస్ ఆర్ నాట్షియం caplets which you can easily swallow, and if you want to cut it into 2 half you can easily cut it into 2 half. This is our novelty of calcium caplets.
యూజ్ ఎలాగా చేసాలి అని చూస్తాము. డైరెక్షన్ ఫర్ యూజ్. ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఆల్ ఏజెస్ ఫ్రమ్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 5 to 70 years. 5 years నుంచి 70 years వరకు ఉన్న వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ని ఇవ్వచ్చు. ఇది అన్ని ఏజ్ లో ప్రజలు తీసుకోవచ్చు. ఒక క్యాప్లెట్ 33% ఆఫ్ కాల్షియం రిక్వైర్మెంట్ ని ఇస్తుంది. అంటే 200 mg ఆఫ్ ఎలిమెంటల్ కాల్షియం యాజ్ మిల్క్ కాల్షియం ఒక క్యాప్లెట్ లో ఉంటుంది. నెక్స్ట్ ఈ క్యాప్లెట్ ని స్పెషల్ గా డిజైన్ చేశారు. ఈ క్యాప్లెట్ ఉంటే యూ క్యాన్ బ్రేక్ ఇట్. స్కోరింగ్ యూస్ అవుతుంది. స్కోరింగ్ కి ఇది యూస్ అవుతుంది. యూ క్యాన్ ఈజీలీ బ్రేక్ ఇట్. దీన్ని ఈజీగా బ్రేక్ చేసి కన్జ్యూమ్ చేయొచ్చు ఇఫ్ రిక్వైర్డ్. ఒక రోజుకి ఒక క్యాప్లెట్ భోజనం తర్వాత తీసుకోవాలి. బెస్ట్ రిజల్ట్స్ కి కంటిన్యూస్ గా 3 months యూస్ చేయాలి. ఒక క్యాప్లెట్ ని ఒక రోజు భోజనం తర్వాత ఆఫ్టర్ ఫుడ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ విత్ అ గ్లాస్ ఆఫ్ వాటర్ అట్లీస్ట్ 3 months కంటిన్యూస్ గా యూస్ చేయాలి. దిస్ ఈస్ అవర్ ఎలిమెంట్స్ వెల్నెస్ నాట్సియం క్యాప్లెట్స్. వాట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ అంటే అబండెంట్ కాషన్ గా children between the age of 5 years to 12 years వాళ్ళకి హాఫ్ క్యాప్లెట్ వన్స్ a day ఇవ్వచ్చు. 55 years నుంచి 12 years వరకు ఉన్న చిల్డ్రన్ లో హాఫ్ క్యాప్లెట్ ని మాత్రం తీసుకోవాలి. ఇది ప్రెగ్నెంట్ లేడీస్ మరి లాక్టేటింగ్ మదర్స్ కి రికమెండెడ్ కాదు. మీరు వేరే మెడికేషన్ తీసుకుంటారు అంటే నాట్సియం కి మరి మీ మెడికేషన్స్ లో 1 hour గ్యాప్ ఉండాలి. You have to maintain a gap of 1 hour between the NATCIUM caplet and the medication or feeling capsules. మీరు తీసుకుంటున్న సప్లిమెంట్స్ లో విటమిన్స్, ప్రోటీన్ డ్రింక్ లో కూడా కాల్షియం కన్సంప్షన్ ఉంటే అప్పుడు మీరు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ని కన్సల్ట్ చేయాలి. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎనీ అదర్ సప్లిమెంట్స్, విటమిన్స్ ఆర్ ప్రోటీన్ డ్రింక్ దెన్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్. ఒకవేళకి 500 mg లేదా 2000 mg టోటల్ గా ఒక రోజులో కన్జ్యూమ్ చేయొద్దు. డు నాట్ టేక్ మోర్ దాన్ 500 mg ఆర్ మోర్ దాన్ 2000 mg పర్ డే. మీ బాడీ అరౌండ్ 500 to 600 milligram ఆఫ్ కాల్షియం ని మాత్రమే ఒకవేళకి అబ్జార్బ్ చేయొచ్చు. మోర్ దాన్ దట్ ఇట్ కెనాట్ అబ్జార్బ్. యువర్ బాడీ కెనాట్ అబ్జార్బ్. ఎగ్జాంపుల్ అంటే మీరు బ్రేక్ఫాస్ట్ తో ఒక క్యాప్లెట్, టేక్ 1 tablet at breakfast and another at dinner. మీరు బ్రేక్ఫాస్ట్ తో ఒక క్యాప్లెట్ మరి డిన్నర్ కి ఒక క్యాప్లెట్ తీసుకోవాలి. సో ఇది వాట్ ఆల్ యూ హ్యావ్ టు టేక్ కేర్ అంటే 5 years to 12 years చిల్డ్రన్ కి హాఫ్ క్యాప్లెట్ మాత్రమే యూ హ్యావ్ టు గివ్. లేడీస్, ప్రెగ్నెంట్ లేడీస్ తర్వాత లాక్టేటింగ్ విమెన్ కి ఇది రికమెండెడ్ కాదు. 1 hour గ్యాప్ ఉండాలి నాట్సియం క్యాప్లెట్స్ తో. తర్వాత ఎనీ అదర్ సప్లిమెంట్స్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఆర్ ఇఫ్ యు ఆర్ గివింగ్ అవర్ ఫీలింగ్ క్యాప్సూల్స్ దెన్ యూ హ్యావ్ టు మెయింటైన్ అట్లీస్ట్ 1 hour ఆఫ్ గ్యాప్. దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు టేక్ కేర్. నాట్సియం అ డే. రోజుకి నాట్సియం తీస్తే ఏమవుతుంది, దీని బెనిఫిట్స్ ఏమి అని చూస్తాం. బోన్స్ మరి టీత్ ని స్ట్రాంగ్ అవుతుంది. జాయింట్స్ మరి కార్టిలేజెస్ ప్రాపర్ అవుతుంది. ప్రాపర్ కార్టిలేజ్ అండ్ జాయింట్స్. యాక్టివ్ మస్క్యులేచర్ ఉంటుంది. తర్వాత బ్లడ్ ప్రెషర్ కి సపోర్ట్ చేస్తుంది. క్లాటింగ్ టైం ని మెయింటైన్ చేస్తుంది. మా శరీరంలో క్లాటింగ్ టైం ని మెయింటైన్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ ని సపోర్ట్ చేస్తుంది. తర్వాత నర్వస్ సిస్టమ్ ని యాక్టివ్ చేస్తుంది. క్లాటింగ్ టైం ని ఇది మెయింటైన్ చేస్తుంది. హెయిర్ లాస్ ని ప్రివెంట్ చేస్తుంది. మా శరీరంలో అవుతున్న హెయిర్ లాస్ ని ప్రివెంట్ చేస్తుంది. యూరోలిథియాసిస్ ని ప్రివెంట్ చేస్తుంది. ఎనీ యూరోలిథియాసిస్ అంటే ఎనీ స్టోన్ ఇన్ ద యురేటర్ ఆర్ స్టోన్ ఇన్ ద కిడ్నీ ఉంటే, బ్లాడర్ లో, యూరినరీ ట్రాక్ లో ఏమైనా కిడ్నీ స్టోన్ ఉంటే దీన్ని డిజాల్వ్ చేస్తుంది. ప్రివెంట్ కూడా చేస్తుంది. ఆప్టిమల్ అబ్జార్ప్షన్ కి ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఆప్టిమల్ అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం కి ఇది హెల్ప్ చేస్తుంది. దిస్ ఈస్ అ నాట్సియం అ డే హెల్ప్స్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ బాడీ. వాట్ ఆర్ ద పాయింట్స్ టు పాండర్? ఇట్ ఈస్ కాల్షియం ప్లస్ ప్లస్. దీంట్లో కాల్షియం చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంది. ఎందుకంటే ఇందులో గోక్షూరాన్ని యాడ్ చేశారు. మా రీనల్ స్టోన్ ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేస్తుంది.
తర్వాత పిప్పలిని కూడా యాడ్ చేశారు. ఇది కాల్షియం అబ్సార్ప్షన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. పిప్పలి ఒక యోగవాహి కూడా అవును. యు ఆల్ నో దట్ పిప్పలి ఈజ్ ఆల్సో యోగవాహి. పిప్పలితో పాటు ఉన్న వేరే ఇంగ్రీడియంట్స్ అబ్సార్ప్షన్ ని కూడా ఇది ఎన్హాన్స్ చేస్తుంది. అబ్సార్ప్షన్ ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో 33% ఆఫ్ ఆర్డిఏ ఆర్ క్యాప్లెట్ ఫామ్ లో ఉంది. 33% ఆఫ్ కాల్షియం అబ్సార్ప్షన్ ఉంటుంది. ఇండియాలో ఫస్ట్ టైం ఈ నావెల్ ప్రోడక్ట్ మార్కెట్ లో ఉంది. ఇట్ ఇస్ ఫస్ట్ టైం ఇన్ ద ఇండియా. అలాంగ్ విత్ ద కాల్షియం ఇంగ్రీడియంట్ we have added gokshura which helps in prevention of any other renal stone problems. ఇది ఒక బోవైన్ మిల్క్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఒక ప్రోడక్ట్, ఒక caplet. It is extracted from the bovine milk. This is our Elements Wellness NATCIUM caplets. Calcium matlab Elements Wellness NATCIUM. So if you are thinking about any of the calcium supplements, so meeku Elements Wellness NATCIUM only you have to think. So this is our calcium matlab NATCIUM, which is also a it also rhymes with our calcium is NATCIUM caplets, and it is very easy to remember also. This is our Elements Wellness NATCIUM, where we have the natural extracted metal milk which is in the bovine form, and you also have the gokshura and pippali as ingredients in this, which helps in the absorption of calcium. And also if you have any deficiency or problem in the UTI or any formation of the kidney stones, it will also prevent, and if it is there, it helps in dissolving the stones also. This is our Elements Wellness NATCIUM caplets. ఆల్రెడీ నేను 95 ఇమ్యూనో 3+, స్పిరులినా గోల్డ్, డాబా లైఫ్, ఫైట్ స్ట్రెస్, ఆయుష్వాస్, డైలీ డిటాక్స్, మల్టీగార్డ్ బ్లడ్ ప్యూరిఫైయర్, వెల్ హార్ట్, కవచ్ బ్రాష్, యూరిఫ్లష్ 3, విమెన్ కంపానియన్, ఫీలింగ్, యాంటీ అలర్జీ, థై హెల్త్, నాట్షియం, మెల్ట్ ఫ్యాట్, న్యూట్రీ లైఫ్, రెమ్ నిద్ర గురించి ప్రోడక్ట్ ట్రైనింగ్ ఇచ్చాను. మన మార్కెట్లో 3 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏ కేటగిరీలో జనాలు హెల్తీ ఆరోగ్యంలో ఉన్నారు, వాళ్ళకి ఏమీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం లేదు, వాళ్ళు ఇంకా హెల్తీగా ఉండాలి. సెకండ్ బి కేటగిరీలో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లేకుంటే ఫ్యూచర్లో ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేయడానికి అవసరం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మన పాత జనరేషన్ నుంచి కొత్త జనరేషన్ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం రావడానికి కారణాలు అవుతుంది. ఉదాహరణం అంటే బీపీ, షుగర్ ప్రాబ్లం, మన అమ్మ, నాన్న, తాత, అజ్జి వాళ్ళకి ఉంటే మనకి కూడా రావచ్చు. ఈ కండిషన్స్ లో ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ హెరిడిటరీ డిసీజెస్. థర్డ్ సి కేటగిరీలో ఉన్న జనాలకి సీరియస్ క్రిటికల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఉదాహరణంగా క్యాన్సర్ అవ్వచ్చు, హెచ్ఐవి డిసీజ్ అవ్వచ్చు, సిరోసిస్ ఆఫ్ లివర్ అవ్వచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఫ్యూ డయాలిసిస్ పేషెంట్ అవ్వచ్చు. ఇవి అన్ని సి కేటగిరీలో వస్తుంది. ఇప్పుడు మన టార్గెట్ అంటే ఏ అండ్ బి కేటగిరీ జనాలు మాత్రమే. ఏంటంటే వీఆర్ ఓన్లీ ఇంటూ వెల్నెస్ ప్రోడక్ట్ అండ్ నాట్ ఇంటూ ఇల్నెస్. మన ప్రోడక్ట్ అన్ని వెల్నెస్ ప్రొడక్ట్స్ కదా, దానికే ఏ అండ్ బి కేటగిరీ వాళ్ళకి మాత్రమే మన ప్రోడక్ట్స్ ఇవ్వాలి. మన ఏదైనా ప్రొడక్ట్స్ ని ఈ-కామర్స్ వెబ్సైట్ లో పర్చేస్ చేయొద్దు. అది ఫేక్ అవుతే, ఎక్స్పైర్ అవుతే దానికి ఏమీ గ్యారంటీ కంపెనీ ఇవ్వరు. మన అన్ని ప్రొడక్ట్స్ ని www.indiashopee.com దాని నుంచి నియర్ బై స్టోర్ లొకేట్ చేసి పర్చేస్ చేయండి. సో అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ మానసా నాయక్, హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ ఆ ప్రోడక్ట్ ట్రైనర్. రేపు ఎలిమెంట్స్ వెల్నెస్ వేరే ప్రోడక్ట్ గురించి ప్రోడక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. మన ప్రోడక్ట్ ట్రైనింగ్ ఎవరెవరు అటెండ్ చేశారో అందరికీ ధన్యవాదం. శుభరాత్రి. అందరూ ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.